11వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథములో మనము ఒక్కొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని జ్ఞానము చేత మనం నింపబడినప్పుడు మన జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అనే సంగతులను నేర్చుకుంటూ ఉంటాము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినప్పుడు, వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మన జీవితాలు ధన్యకరంగా మార్చబడుతూ ఉంటాయి. ముఖ్యంగా 27వ అధ్యాయములో ఈ మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మనము వాక్యపు వెలుగులో ఏ రీతిగా జీవించాలో చక్కగా మనకు నేర్పించబడుతూ ఉంది. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. స్నేహితులారా, రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు అనే మాట మనం గుర్తించాలి. రెండవది, రేపటిని గురించి నిరాశతో కృంగిపోవద్దు అనేది కూడా మనం తెలుసుకుంటాము. ఎందుకంటే మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో. కాబట్టి మనకేమీ తెలియనటువంటి స్థితిలో మనం ఉండగా రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవడం కానీ, లేక రేపటి సంగతులను గురించి కృంగిపోవడం కానీ అనవసరము అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అంటే దాని అర్థం, ఏ ప్రణాళికలు లేకుండా మన జీవితాన్ని అలా మౌనంగా గడపడము అని మాత్రం కానే కాదు. స్నేహితులారా, రేపటి దినం ఎగ్జామ్ రాయవలసి ఉంది అని అంటే ఈరోజు తప్పకుండా సిద్ధపడవలసి ఉంటుంది కదా. కాబట్టి రేపటిని గురించి మనము ప్రయాసపడ్డము అనేది, లేకపోతే సిద్ధపడ్డము అనేది అనవసరమని చెప్పబడ్డం లేదు. ఆనాడు యోసేపును గురించి దేవుని యొక్క దర్శనము లేక దేవుని యొక్క ఆలోచన 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆహారము పండినప్పుడు రాబోయే 7 సంవత్సరాల కరువు కొరకు సిద్ధపడ్డము అనేది తప్పుగా భావించబడలేదు. దేవుని వాక్యంలోనే చీమలను గురించిన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు అవి వేసవి కాలమునే శీతాకాలం కొరకు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాయట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాము అనేది కాదు, కానీ మనం ఎన్ని వేసుకుంటున్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచనలు చేసుకుంటున్నప్పటికీ కూడా మనం అనుకున్నట్లుగానే ఏది జరగదు అనే విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దు. కాబట్టి స్నేహితులారా, రేపటిని గురించి గొప్పగా ఎన్నడూ చెప్పుకోకూడదు. రేపటిని గురించిన గొప్ప సంగతుల గురించి అతిశయించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రేపటి దినము మన చేతిలో లేదు అనే విషయాన్ని గుర్తించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించి మనం చదువుకుంటూ ఉంటాము. అతడు సమృద్ధి అయినటువంటి పంటను కలిగి ఉన్నాడు. ఆయనకు మరలా ఆలోచన, నేనేం చేయాలి, దీని అంతటినీ కూడా రేపటి కొరకు నేనేం చేయాలి అని ఆలోచన చేసుకొని తాను గొప్ప ఆ కొట్లను నిర్మించుకొని దానిలో జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇక తాను అతిశయంగా చెప్తూ ఉంటాడు, నాకు ఇక కొదువేమీ లేదు, నా ప్రాణము తిని త్రాగి సుఖిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే రేపటి దినము అనేది అతని జీవితంలో లేదు అని. ఆ రాత్రే అతడు తన జీవితాన్ని ముగించుకోబోతున్నాడు. స్నేహితులారా, మనం మర్చిపోకూడదు, మనము రేపటిని గురించిన ఆలోచనలు, రేపటి గూర్చినటువంటి తలంపులు మన జీవితాన్ని
నేటి సమయాన్ని వ్యర్థపరుచుకునే రీతిగా, నేటి వాస్తవాన్ని మనం జీవించకుండా అడ్డుకునే రీతిగా ఉంటున్నాయేమో అని ఒకానొక సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫేలిక్సు అనబడేటువంటి ఒక అధిపతి దగ్గర దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన సంగతులను అతనికి బోధిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఫేలిక్సు చాలా వాక్యాన్ని బట్టి భయపడుతూ అంటాడు, ఇక చాలు, వెళ్ళు, నాకు సమయమైనప్పుడు నిన్ను మరలా పిలిపిస్తాను అని అన్నాడు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని కాకుండా ఇంకొక సమయం ఉంటుందిలే, అప్పుడు నేను పిలిపిస్తాను అని చెప్పాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా అతనికి మరొక సమయము అనుగ్రహించబడినట్లుగా మనకు కనిపించదు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నేడు అనే సమయము మనకు చాలా అనుకూలమైనది, అవసరమైనది. అది ఎంత మంచిగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారు అనంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము బైబిల్ సెలవిస్తుంది 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. స్నేహితులారా, గమనిస్తున్నారా? అనుకూల సమయము ఏది? మనకు మేలు కలుగు చేసే సమయం ఏది? రాబోయే సమయమా, లేక రేపటి సమయమా, భవిష్యత్తులో ఉన్న కాలమా? వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, నేడే అనుకూలమైన సమయము. నేడే మనము రక్షణ పొందడానికి లేక మేలు పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయము. రేపు కానే కాదు ప్రియులారా. చాలాసార్లు మనము నేడు అనే శ్రేష్టమైన సమయాన్ని నిర్లక్ష్యపెట్టి రేపటిని గురించినటువంటి ఆలోచనలు, రేపటిని గురించినటువంటి ఒక ఆశలు కలిగి మనము పరుగులు తీస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేడు అనేది చాలా అద్భుతమైన సమయముగా దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకనే హెచ్చరించబడుతున్న మనము యాకోబు భక్తుని ద్వారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. దేవుని మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి కదండి. మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండొచ్చు, చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు మనం వేసుకుంటున్న వారంగా అనిపించవచ్చు. మన ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి అనేటువంటి ఒక నమ్మిక కూడా మనకు ఉండొచ్చు. కానీ రేపేమి సంభవించినో మీకు తెలియదు అని వాక్యం చెప్తా ఉంది. అవునండి, మనం అతిశయించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి రేపటి సంగతులు మన చేతుల్లో లేనేలేవు. మనం కృంగిపోయి అయ్యో ఏమవుతుందో అని భయపడి బాధపడడానికి రేపటి సంగతుల్లో మనకు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. ఇంకా ఎందుకండి మనం అతిశయించడం, ఇంకా ఎందుకు మనం కృంగిపోవడం? ప్రియ స్నేహితులారా, గొప్పగా చెప్పొద్దు రేపటి గురించి, కృంగిపోవద్దు రేపటి గురించి. నేడు అనే సమయము దేవుడు మన కొరకు అనుగ్రహించారు. నేడు అనే సమయము దేవుడు మన జీవితాల్లో ఒక శ్రేష్టమైన ఈవిగా ప్రసాదించారు. చాలాసార్లు మనం రేపు చూద్దామండి అని మాట్లాడతాం, రేపు కలుసుకుందాం, రేపు ఖచ్చితంగా చేద్దామని మాట్లాడుతూ ఉంటాం. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనది, రేపు సంభవించేవి మన చేతుల్లో లేనే లేవు. కనుక ఈరోజు నిర్లక్ష్యం చేసి రేపటి గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది అవివేకం కదా. ఈ రోజున నిర్భయంగా జీవించడం మానేసి రేపటి గురించి భయము, భీతి చెందడం అనేది, కృంగిపోవడం అనేది, రాబోతున్న వాటిని గురించి కలవరపడడం అనేది కూడా వెర్రితనం కదా. కనుక దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఏనాటి సంభవిస్తాయో ఆనాటి సంగతులన్నీ కూడా ఆ రోజే చూసుకుంటుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు.
అయితే ఇక్కడ ఒక చిన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటిదంటే, మన కొరకు మనము కలిగి ఉన్నటువంటి ఆలోచనల కంటే మన నిమిత్తమే దేవుని ఆలోచనలు చాలా మంచివి అని గుర్తించాలి స్నేహితులారా. నిజమండి, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ఆశిస్తున్న వాటికంటే, మనం ఆలోచిస్తున్న వాటికంటే, మనం ప్రణాళికలు వేసుకుంటున్న వాటికంటే, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన భవిష్యత్తు కొరకు దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో మనం తప్పకుండా తెలుసుకోవాలండి. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటినగా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు బహుశ్రేష్టమైనవి, అవి మేలుకరమైనవి, ప్రయోజనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మనకు సమాధానకరమైనటువంటివి అని మనము దయచేసి మర్చిపోవద్దు. దేవుని ఆలోచన కొరకై, దేవుని యొక్క ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకై మనం ఎదురు చూడడంలో తప్పు లేదు ప్రియులారా. కానీ నేను ఆలోచించినట్లుగా జరగాలి, జరుగుతుంది అనే నమ్మకం మాత్రం సరి అయినది కాదు అని గుర్తించాలి. దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా చూస్తాము, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అనే మాట. అంటే తృప్తితో కూడినటువంటి దైవభక్తి గొప్ప లాభము. ఏంటి ఆ తృప్తి? రేపటిని గురించి కాదు, ఈనాటి పరిస్థితులను గురించి, ఈనాటి కార్యాలను గురించి, ఈనాటి దేవుని యొక్క మేళ్లను గురించి సంతృప్తి చెంది దేవుణ్ణి విశ్వసించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి వెంబడించడం అనేది గొప్ప లాభము. లేని దాన్ని మనము వెతకడం అనేది, రాని దాని కొరకు కనిపెట్టడం అనేది, ఇంకా ఏం సంభవిస్తుందో తెలియనటువంటి వాటి కొరకు మనం గొప్పలు చెప్పడము లేక కృంగిపోవడం అనేది సరి అయిన విధానం కాదు అని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవునికి అన్ని విషయాలు తెలుసు, కానీ మన జీవితంలో మనం ఏమీ ఎరిగిన వారం కానే కాదు. కాబట్టి ప్రభువాక్యం మనకు తెలియచేస్తుంది, రేపటి గురించి గొప్ప చెప్పొద్దు, రేపటిని గురించిన ఆలోచనలు కృంగిపోనివ్వద్దు. కానీ రేపేం సంభవిస్తాయో మనకు తెలియదు కనుక కేవలం మనం దేవుని వైపు చూస్తూ నేడు దేవుడు అనుగ్రహించిన వాటిని సంతోష సమాధానములతో పొందుకుంటూ మనం దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. అనగా నేటి ప్రతి ఆలోచన దేవుని కొరకై, దేవుని పట్ల కృతజ్ఞత కొరకై మనను సిద్ధపరచాలి అనేది దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా. మన ప్రస్తుత జీవితమే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప సంపద అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు జాగ్రత్తగా మనల్ని చూసుకుంటున్న దేవుడే, ఆయన ప్రేమ రేపటి కొరకు కూడా మనల్ని భద్రంగా చూడగలదు, కాపాడగలదు అనే విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలి. కనుక స్నేహితుడా, ప్రియ సహోదరి, భవిష్యత్తును గురించిన ఆందోళన చెందొద్దు, లేక భవిష్యత్తును గురించినటువంటి అతిశయం కూడా వద్దు. కేవలం ప్రభు పట్ల విశ్వాసం ఉంచుదాం. దేవుని ప్రేమ నీ పట్ల, నా పట్ల చాలా గొప్పది. అది శాశ్వతమైన ప్రేమ, మార్పు చెందదు, మారదు, స్థిరమైనది. మన కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు. కనుక కేవలం మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఒకవేళ రక్షణ పొందవలసి ఉంటే వాయిదా వేయొద్దు, జీవితాన్ని మార్చుకొనవలసి ఉంటే వాయిదా వేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, రేపటి దినం కాదు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జకియాతో చెప్పినప్పుడు జకియా రేపటి గురించి ఆలోచన చేయలేదు. నేడు అని ప్రభు తనకిచ్చిన ఆ గొప్ప అవకాశాన్ని నేడే సద్వినియోగం చేసుకుని ఉన్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఫెలిక్స్ వలె వాయిదా వేయొద్దు. జకియా వలె వెంటనే విధేయత చూపించి యేసుక్రీస్తు ప్రభువాన్ని మన జీవితంలో అంగీకరించుదాం. మన పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధపరచబడదాం, క్రీస్తు రక్తము చేత కడగబడి మన జీవితాలను నూతనపరుచుకుందాం. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు. పాతవన్నీ వారి జీవితాల్లో తొలగిపోతాయి, సమస్తము కూడా నూతనంగా మార్చబడిపోతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభుని యందు విశ్వాసముంచి మన జీవితాలను సంపూర్ణంగా సజీవ యాగముగా యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకొని క్రీస్తు బిడ్డగా ప్రభు కొరకు జీవించే మహిమకరమైన జీవితాన్ని కలిగి ఉందాం.
అది మనకు ఎంతో ఆశీర్వాదం. అలాంటి జీవితం ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లించుచూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాలమందు ప్రత్యేకంగా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాకు ఇచ్చిన సమయము, అవకాశము నాయన, మీ మాటలు, వీటన్నిటి కొరకే కృతజ్ఞతలు ప్రభువా. రేపటిని గురించి అతిశయించవద్దు అని మీరు చెప్తున్నారు. ఏ దినమున ఏం సంభవిస్తుందో మాకు తెలియదు అని జ్ఞాపకం చేశారు. నిజమే నాయన. రేపటి గురించిన గొప్పలు కానీ లేక కృంగిపోయే పరిస్థితులు కానీ మాకు అక్కర్లేదు. ఎందుకంటే నేడు మమ్మలను ప్రేమించి మా జీవితాలను పోషిస్తూ భద్రపరుస్తూ కాపాడుతున్న మీరే మా జీవితకాలం అంతటిలో కూడా అదే ప్రేమ చూపించగలరు అనే నమ్మకాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మేము వెర్రివారి వలె ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వాసముతో జీవించడానికి సహాయం చేయండి. సంతుష్టి కలిగి మా ప్రభువా, సంతృప్తి కలిగి దైవభక్తిలో ముందుకు సాగిపోయే భాగ్యమును చేకూర్చండి. మీ పరిశుద్ధ గ్రంథములో మా తండ్రి మీరు జ్ఞాపకం చేసినట్లుగా నేడే మిక్కిలి అనుకూలమైన సమయమని మేము గ్రహించిన వారమై నేటి పరిస్థితులను, నేటి అవకాశాలను, నేడు ప్రభువా మీరు మాకు దయచేస్తున్న ప్రతి మంచి వాటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి. జ్ఞానముతో నడుచుకోవడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వినిన వారందరినీ దీవించండి. వాక్యాన్ని బట్టి ఆలోచనపూర్వకంగా, వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయండి. ఎవరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారో, తీవ్రమైన బలహీనతలకు లోనై ఉంటున్నారో ప్రభువా, వారందరినీ స్వస్థపరచుము నాయన. వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన బిడ్డల భవిష్యత్తును దీవించండి. దైవజనులను జ్ఞాపకం చేసుకున్నాము దేవా. వారికి, వారి పరిచర్యకు, వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి నాయన. వారి ప్రయాసం యందు నిష్ఫలము కాకుండా ఫలభరితంగా అనేక ఆత్మల రక్షణార్థమై వారిని వాడుకొనమని వేడుకుంటూ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.